థ్యాంక్ యూ జీసస్. అయిన వాక్యం సెలవిస్తుంది, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము మీరు. హల్లెలూయా. ఈ దినము చెప్దామండి, క్రీస్తునందు నేను దేవుని యొక్క నీతిమంతుడనై ఉన్నాను, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను, ఈ లోకానికి నేను ఉప్పై ఉన్నాను, క్రీస్తునందు నేను ఏర్పరచబడిన వంశము, రాజైన యాజకురాలిని, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తును. హల్లెలూయా. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన యేసుక్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడిన వారమండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ దినము ఎట్టివాడవో నిన్ను నువ్వు తక్కువగా చేసుకుంటున్నావేమో, కానీ ఈ దినము నువ్వు ఆ వాక్యములో ప్రభువు నీ గురించి ఏమైతే సెలవిచ్చినాడో, దేవుడు నీ గురించి ఏదైతే చెప్పి ఉన్నాడో అదే నిజము, మిగతా అంతా అబద్ధము. హల్లెలూయా. ప్రభువు నిన్ను ఎట్లా చూస్తాడు అని అంటే, తనకు అత్యంత ప్రియమైన దానిగా చూస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎట్లాంటి దానివి, ఎట్లాంటి వారవు అంటే, దేవుడు తనకు కలిగి ఉన్న నువ్వు ఒక ప్రశస్తమైన ముత్యము లాంటి వాడవు, ముత్యము లాంటి దానవు. అందుకే ఆయన ఏం చేసినాడంటే, దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమనంటే, దేవుని రాజ్యం ఎట్టి విధంగా పోలి ఉన్నది అని అంటే అది ఒక ముత్యము లాగా ఉన్నదంట. సో ఆయన ఆ యొక్క ధనవంతుడు లేదంటే ఆ వ్యాపారం ఏం చేస్తాడంటే, తనకు కలిగి ఉన్నదంతయు తెచ్చి ఆ ముత్యాన్ని కొనుక్కుంటాడంట. అట్లా నువ్వెంత ప్రశస్తమైన దానవు, ఎంత విలువైన వాడవు అంటే, ఆయన రక్తము చేత వెలపెట్టి కొనబడే అంత విలువ కలిగిన దానవు. యు ఆర్ సో స్పెషల్ అండ్ యు ఆర్ సో ప్రెషస్. సో మనుషులు అనే మాటలకు కానీ, వాళ్ళు వేసే నిందలకు కానీ, అవమానముకు కానీ చెవి యొగ్గక, డిప్రెస్ కాక, నీ విమోచకుడు సజీవుడనియు ఆయన దృష్టిలో నువ్వు ఘనుడవైనందున దానిని బట్టి సంతోషిద్దామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. whenever you are depressed, whenever you feel low by the words of people, అప్పుడు మీరేం చేయాలి అంటే, ఎవ్రీ డే యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ హూ యూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. యు ఆర్ అ న్యూ క్రియేషన్, యు ఆర్ అ హోలీ నేషన్, యు ఆర్ అ పెక్యులర్ పీపుల్, and you are a royal priesthood.